Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. 3 నెలలలోపు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అని స్పీకర్ను ఆదేశించింది. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ప్రముఖ అడ్వకేట్ సుంకర నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల కేసులు గత కొంతకాలంగా దాని మీద చర్చ నడుస్తూనే ఉంది. కోర్టుల వరకు, హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా అక్కడ స్పీకరే డెసిషన్ తీసుకోవాలి, అది కూడా 3 నెలల లోపల ఆ డెసిషన్ ఫినిష్ కావాలని చెప్పేసి కోర్టు చెప్పింది. దీనికి సంబంధించి మరింత వివరాలు చెప్పండి. 2023 రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దాని తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు పార్టీ ఫిరాయించినందుకు 10th షెడ్యూల్ ప్రకారము వాళ్ళని అనర్హులుగా ప్రకటించి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పని స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. స్పీకర్ గారు 3 నెలలు గడిచినా కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చేత సదరు కంప్లైంట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సింగిల్ జడ్జి వారి ముందు రిట్ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు సింగిల్ జడ్జి వారు 4 వారాల లోపు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల యొక్క వ్యవహారం మీద తగిన చర్యలు తీసుకునే విధంగా ఒక షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయండి అని చెప్పని స్పీకర్ గారికి ఒక టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది సింగిల్ బెంచ్ ధర్మాసనం వారు. సో దాని మీద స్పీకర్ గారు, తెలంగాణ స్పీకర్ గారు సెక్రటరీ ద్వారా తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఆ రిట్ అప్పీల్లో వాదోపవాదం జరిగిన తర్వాత ఏదైతే గనక సింగిల్ జడ్జి వారు 4 వారాల సమయం స్పీకర్ గారికి ఇచ్చారో సదరు ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ ఆఫ్ ది తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి సముచితమైన సమయం తీసుకోవడానికి స్పీకర్ గారికి హక్కు ఉంది అని చెప్పానంటూ ఎటువంటి టైం బౌండ్ మేనర్ లేకుండా ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది హైకోర్టు ధర్మాసనం వారు. ఆ తీర్పు మీద సదరు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ చేసిన తర్వాత వాదోపవాదనలు విన్న తర్వాత ఏప్రిల్ నెలలో పూర్తి స్థాయి వాదనలు ఇరు వర్గాల నుంచి అయిపోయిన తర్వాత అప్పటి తీర్పు అనేది రిజర్వ్ చేస్తే ఈ రోజు ఆ యొక్క రిజర్వ్ చేసిన కేసుకు సంబంధించిన తీర్పు వెలువడడం జరిగింది. దాని ప్రకారము చీఫ్ జస్టిస్ గవాయ్ గారి ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏంటి అని అంటే గనక ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదుల మీద తెలంగాణ స్పీకర్ గారు 3 నెలల లోపు చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఒక టైం బౌండ్ మేనర్ ఇస్తూ ఏదైతే గనక తెలంగాణ డివిజన్ బెంచ్ వారు ఇచ్చిన తీర్పు అంటే స్పీకర్ గారికి సముచితమైన సమయం ఉంది అని చెప్పేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును కొట్టివేస్తూ ఈ రోజు తీర్పు అనేది వెలువరించడం జరిగింది. సో ఇక్కడ ఆ వెలువరించే క్రమంలో ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ఎవరైతే గనక పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి స్పీకర్ గారికి క్లియర్ గా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే గనక వీళ్ళు ఈ విచారణకు సంబంధించి సమయాన్ని వృధా చేసే విధంగా కానీ సమయాన్ని గడిపే విధంగా కానీ ఈ విధంగా ఆలస్యం చేసే ప్రక్రియ ఏదన్నా చేస్తే మాత్రము వాళ్ళని అసెంబ్లీలోకి రానివ్వకుండా తగిన చర్యలు మీరు తీసుకోవాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈ స్థానంలో కూర్చుని ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారంలో ఆపరేషన్ విజయవంతం అయ్యింది, అదేవిధంగా పేషెంట్ చనిపోయాడు అనేటువంటి సేయింగ్ కి ఈ యొక్క కేసు ఉండే విధంగా మేము ఒప్పుకోము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఫిరాయింపు అనేది ఒక జాతీయత, ఒక నేషనల్ కి సంబంధించినటువంటి అంశము. ఇది ఒక సామాజిక దెయ్యం లాంటి విధంగా ఈ యొక్క జాతీయతకి అవలంబించింది. కాబట్టి దీనికి సరైన మందు, సరైన యుద్ధము, సరైన సమయంలో గనక మనము చెయ్యకపోతే ఇది మొత్తం కూడా నేషన్ కి, అదేవిధంగా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ మూలస్తంభం ఏదైతే ఉందో దానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. చాలా సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము, దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఫిరాయించడం అనేది కామన్ అయిపోయింది.
ఎమ్మెల్యేలకు లేదా ఎంపీలకు ఎవరికైనా సరే రాజకీయ నాయకులకు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన దాఖలాలు లేవా అండి? ఇదే ఫస్ట్ టైమా? లేదండి. గతంలో కూడా చాలా కేసెస్‌లో వెళ్ళి ఇప్పుడు మనం తీసుకుంటే గనక పక్కనున్న మహారాష్ట్రలో షిండేకి సంబంధించిన కేసు మనం తీసుకున్నట్లయితే గనక అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు సొంత పార్టీకి నుంచి వేరే పార్టీకి వెళ్ళటము, వేరే పార్టీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటము, సుప్రీంకోర్టులో అక్కడ పిటిషన్ అనేది పెండింగ్ ఉండటము, దాని తర్వాత ఒక 2/3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కువ మొత్తంలో ఎమ్మెల్యేలు గనక వెళ్ళిపోతే దానికి సంబంధించి ఫిరాయింపు చట్టము అనేది వాళ్ళకి అప్లై కాదు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడము, దాని తర్వాత ఆ పార్టీకి సంబంధించిన పేరు కూడా అపోజిషన్ వాళ్ళకి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. ఓకే. పక్కనున్న మహారాష్ట్రలో గాని, రాజస్థాన్‌కి సంబంధించి గాని క్వైట్ కామన్‌గా ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా 52nd లా అమెండ్మెంట్ ప్రకారం ఏదైతే గనుక వచ్చిందో ఇటువంటి ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పనే ఇటువంటి చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ రోజు ఇది కొత్తగా జరిగింది కాదు. దీనికి సంబంధించి ఈ తీర్పు అనేది మనము ఈ మొదటగానే ఒక సైటేషన్‌ల కింద ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి లేదండి. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇటువంటివి జరిగినాయి. ఇప్పుడు గతంలో కూడా అంటే ఈ కేసు పర్టిక్యులర్ ఈ కేసులో ఏదైతే ఎళ్లారో మన తెలంగాణ నుంచి, ఈ తెలంగాణ కేసులో అయితే ముందు స్పీకర్‌కి వీళ్ళు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కదా కోర్టుకి వెళ్లారు. అవునండి. 3 నెలల సమయం గడిచినా కూడా ఎటువంటి యాక్షన్ లేదని. మళ్ళీ తిరిగి కోర్టు అంటే బాల్ మళ్ళీ ఈయన కోర్టులోకే వచ్చినట్టు అనిపిస్తోంది, స్పీకర్ గారి కోర్టులోకి. అవునండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే గనక ఒక 3 నెలల సమయం అయితే గనక ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గనక జ్యుడిషియల్ ఫోరము, అదే విధంగా లెజిస్లేటివ్ ఫోరం. అప్పుడు సుప్రీంకోర్టు వారు కూడా చెప్పింది ఏంటి అంటే గనక ఈ 10th షెడ్యూల్ ప్రకారము యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము స్పీకర్ అనే వ్యక్తి ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో అంతే తప్ప రాజ్యాంగ పరంగా అతనికి ఎటువంటి ఇమ్యూనిటీ కూడా కల్పించబడలేదు దీంట్లో. అయితే ఇటువంటి వ్యవహారాల్లో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎంతవరకు ఉంటుంది అనే ఒక అంశాన్ని కూడా ఈ తీర్పులో పేర్కొనబడటం జరిగిందండి. సో కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు వారు స్పీకర్ యొక్క పదవిని, ఆయన యొక్క హక్కుల్ని గౌరవిస్తూనే ఒక సమయం అనేది అక్కడ టైం బౌండ్ మ్యానర్ అనేది పెట్టడం జరిగింది. అంటే 3 నెలల లోపు. ఒకవేళ ఈ 3 నెలల లోపు గనక స్పీకర్ గారు గనక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడు మళ్ళీ ఆ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ప్రకారం మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు చర్యలు తీసుకోండి అంటే ఆయన కావాలి అనుకుంటే గనక వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు, లేదు అంటే అలా కూడా వదిలేయచ్చు. ఆయన డిస్క్రిషనరీ పవరా? అవునండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక పార్టీ ఫిరాయించారు అనడానికి తగిన సముచితమైన ఆధారాలు ఎవరైతే గనక కంప్లైంట్స్ ఇచ్చారో సదరు వ్యక్తులు స్పీకర్ గారి ముందు ఉంచాల్సిన బాధ్యత వారి మీద ఉందండి. ఈ రోజు పార్టీ ఫిరాయింపు అని చెప్పి మనం ఎట్లా అంటాము అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే జనరల్ గా మనం చూసుకునేది ఏంటి అంటే కనుక ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తులు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకోవడమో లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూలంగా మాట్లాడటమో వాళ్ళు తీసుకునే డెసిషన్ సపోర్ట్ చేయడమో చూసి వాళ్ళు పార్టీ ఫిరాయించారు అని చెప్పని అంటారు. కానీ దానికి టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. అంటే ప్రాథమిక సభ్యత్వం ఉందా, అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు కానీ. ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేంద్ర గారికి సంబంధించి ఇది ఫిట్ కేసు అండి పార్టీ ఫిరాయించడం. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఉంటూ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కంటెస్ట్ చేయడం జరిగింది. సో క్లియర్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. కానీ మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఫిరాయించారు అని చెప్పడానికి? కరెక్ట్. సో ఈ డిఫికల్టీస్ ఉన్నాయండి టెక్నికల్. పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినంత మాత్రాన లేదా ఏదన్నా అఫీషియల్ కార్యక్రమాలకు వెళ్ళినంత మాత్రాన మనం వాటిని చూపించలేము. పార్టీ ఫిరాయింపు కింద వాళ్ళు అర్హులుగా పరిగణించి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పడానికి లేదండి. పార్టీ మీటింగ్లకు వెళ్ళినంత మాత్రాన, పార్టీ కార్యకలాపాలకు వెళ్ళినంత మాత్రాన లేదండి. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా ఒక ఎమ్మెల్యే యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏంటి, నియోజకవర్గ సమస్యలో ఆ ప్రజలు పడుతున్న బాధల్ని సంబంధించిన మంత్రి దగ్గరకు గానీ ముఖ్యమంత్రి దగ్గర గానీ తీసి నిధుల సమీకరణ గురించి మాట్లాడడం అనేది ప్రాథమిక విధి. అసెంబ్లీలో వాటి గురించి అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడటం. సో ఈ విధంగా ఒక నియోజకవర్గ సమస్యల గురించి వెళ్ళి మాట్లాడాము, మేము కలిసాము, ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాము. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా హాజరు కావచ్చేమండి అఫీషియల్ గా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు అని చెప్పి, లేదు అంటే కనుక CMRF చెక్కులు అని చెప్పని, అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే రేషన్ కార్డులకు సంబంధించి కానీ ప్రోటోకాల్ ప్రకారము ప్రభుత్వం తరపున వెళ్ళిన మంత్రి, అదే విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్, అదే విధంగా
స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే వేదిక మీద కూర్చుంటూ ఉంటారు. ఓకే. డస్ నాట్ మీన్ దట్ వాళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళు అది కాదు పార్టీ కదా. ఫిరాయించారని చెప్పడానికి ఉండదు. ఆధారాలు కావాలి కదండి చట్ట ప్రకారం. ఇప్పుడు అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, ఓకే. టెక్నికల్ ఎవిడెన్స్ లేనప్పుడు ఇంకా ఏమీ చేయడానికి కూడా ఉండదు, ఉండదు. అది కూడా Yes. అందరికి తెలిసిందే. అవును. మరి అలాంటప్పుడు ఇంకా ఏం చర్యలు తీసుకోగలుగుతారు అంటే ఇక్కడ ఎవరైనా? యాక్షన్, ఇప్పుడు నేను ఒక కంప్లైంట్ ఇచ్చానండి, మీకు ఒక కంప్లైంట్ ఇచ్చాను, మీరు అథారిటీ, డిసైడింగ్ అథారిటీ మీరు, నేను మీకు ఒక కంప్లైంట్ ఇచ్చాను, ఓకే. నేను వస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి ర్యాష్ గా వెళ్ళాడు అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ ఇచ్చాను. మీరు చేయవలసిన బాధ్యత ఏంటంటే ఆ కంప్లైంట్ కి ఇచ్చిన తర్వాత దానికి సముచితమైన ఆధారాలు ఉన్నాయా లేవా అని చెప్పి నేను అడగడము, లేదు అని అంటే కనుక మీకున్న సోర్స్ ద్వారా మీరు తెప్పించుకోవడము. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత అయితే నా కంప్లైంట్ ని మీరు డిస్మిస్ అన్నా చేయాలి, అలా అన్నా చేయాలి. కానీ అలా పెట్టుకుని కూర్చోవడం వలన నాకు కలిగేటువంటి ఉపయోగం అయితే కనుక ఏమీ లేదు కదా. ఒకవేళ కనుక దాని మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే నాకు ఆల్టర్నేట్ రెమెడీ ఉంటుంది. అంటే మీరు తీసుకునే యాక్షన్ మీద నేను కోర్టుకు వెళ్ళటము, అంటే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, నాకు ఆల్టర్నేట్ రెమెడీస్ ఉంటాయి కదండి. కానీ అలా పెండింగ్ పెట్టడం వలన నాకు మిగిలిన ఆల్టర్నేట్ రెమెడీస్ ఉపయోగించుకోవడానికి కూడా నాకు ఆ యొక్క సౌలభ్యం ఉండదు కదా. ఓకే. ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ తోటి కనుక ఎవరి మీద అనర్హత వేటు వెయ్యాలి అంటే స్పీకర్ గారే వేసేయచ్చు కదా. అవునండి, వేస్తే ఒకవేళ మనకి ఎలాగో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది, దాంతోపాటు ఈ బై ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఏదైతే అనర్హత వేటు పడుతుందో అక్కడ నియోజకవర్గానికి సంబంధించి కూడా లేదండి, అవకాశం లేదండి. ఎందుకంటే అనర్హత వేటు పడదు కదండి. అవునా? టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక పర్టికులర్ కేసులో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి. మరి అలాంటి కేసెస్లో జరిగితే కనుక ఒకటేసారి వస్తుందా, లేకపోతే దీనికి సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళకి పెడతారా? దానికి కన్సిడర్ చేయొచ్చు, చేయకుండా కూడా పోవచ్చు. ఎందుకంటే కాంపిటెంట్ అథారిటీ అన్నప్పుడు అది ఆయన యొక్క విచక్షణ అధికారం. ఒకవేళ ఆయన కన్సిడర్ చేయకుండా ఆ కంప్లైంట్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆ యొక్క ఉత్తర్వుల మీద కోర్టుకు వెళ్ళాలి. ఒకవేళ చేశారనుకుందాం సపోజ్, అప్పుడు రెండు కలిపి వస్తాయా బై ఎలక్షన్, లేదా దానికి వేరుగా దీనికి వేరుగా వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎగ్జాక్ట్. ఒకవేళ చేశారనుకుందాము, ఎవరైతే కనుక డిస్క్వాలిఫై అయ్యాడో ఆ వ్యక్తి మళ్ళీ కోర్టుకు వెళ్తాడు కదా. సో ఎటొచ్చింది తెగదైతే అంతే. ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి వాళ్ళకి ఎవరైనా సరే ఐదర్ వే రెండు పార్టీలకి అవకాశం ఉంటుంది కదా. చూద్దామండి, బై ఎలక్షన్ వస్తుందా లేకపోతే అలాగే కంటిన్యూ అవుతుందా చూద్దాం. అంటే ఆఫ్ కోర్స్ ఒకదానికి బై ఎలక్షన్ ఎట్లా ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మిగతా వాటికి కూడా వస్తుందా, లేకపోతే అలాగే కొనసాగుతారా ఎమ్మెల్యేలు ఫిరాయించినా కూడా? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఒక 6 నెలల లోపు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి. అంటే ఒక వ్యక్తి చనిపోయినా లేదు అంటే కనుక ఎలక్షన్స్ ప్రక్రియ అయినా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఇక్కడ నుంచి 3 నెలలు అనేది సమయం ఇవ్వడం జరిగింది. మినిమం పీరియడ్ ఏమన్నా ఉంటుందండి ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే? బై ఎలక్షన్ అదేనండి 6 months లోపు కండక్ట్ చేయాలి. మినిమం అది 6 నెలల లోపు అండి. 6 నెలల లోపు ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు. మాక్సిమం 15 రోజులు 15 రోజులు కావచ్చు. 15 రోజులు కావచ్చు. అంటే ఇక్కడ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. సంబంధించిన అధికారులు ఆ ఎలక్షన్ కి సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళ నుంచి ఒక ఒపీనియన్ అనేది తీసుకోవాలి. ఒక ప్రాపర్ అఫీషియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని సంప్రదించాలి. దానికి తగిన ఏర్పాట్లకి ఉన్నాయా లేవా అని చెప్పి, అంటే ఈ ప్రక్రియ అంతా ఉంటది కదండి, ఇమ్మీడియట్లీ చేయాలి అని అన్న కూడా. సో ఇదంతా ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగ ఇది 3 months ఉంది కాబట్టి ఒకవేళ వస్తే ఇది అది కలిపి కూడా వస్తుండొచ్చు. వస్తే లేదండి, అంటే నేను అదే అంటున్నాను. ఎందుకంటే ఇది 3 months టైం ఉంది. 3 months లో ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, తీసుకోలేదు అని చెప్పని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవతల. అంటే ఇది టైం పట్టే విషయం కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ యొక్క బై ఎలక్షన్ ని మిగిలిన ఈ 10 కలిపి మేము కండక్ట్ చేస్తామని చెప్పి కూర్చోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చేయదండి. ఫస్ట్ అయితే కనుక జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అయితే కనుక ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. రైట్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.